భూగర్భ జలాలు పెరిగితే విద్యుత్ భారం తగ్గుతుంది. విద్యుత్ భారం తగ్గితే వేరే కార్యక్రమాలకు ఆ నిధులను వినియోగించుకోవచ్చునని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీలో వివిధ దేవాలయాల్లో ఉన్న పుష్కరిణులకు నీటి లభ్యత లభించేలా జలధార కార్యక్రమం చేపట్టాలన్నారు. దేవాలయాల పుష్కరిణుల్లో నీటిని నింపేలా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు. జలధార జలహారతిలో ప్రజల్ని భాగస్వాములను చేయాలి. జలధార పనుల ప్రభావం ఏ మేరకు ఉంటుందో విశ్లేషించాలని ఆదేశించారు. జలధార జలహారతి కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి పనులను ఆయనకు అధికారులు వివరించగా పలు కీలక విషయాలపై వారికి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జలధార జలహారతి కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా కలెక్టర్ను నోడల్ అధికారిగా సీఎం చంద్రబాబు నాయుడు నియమించారు. ఈ విషయాన్ని జలధార కార్యక్రమం అమలుపై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని మండల స్థాయి నోడల్ అధికారి నుంచి రాష్ట్ర స్థాయి నోడల్ అధికారి వరకు సవాల్గా తీసుకుని పనిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ జలధారకు సంబంధించి ప్రతి మండల నోడల్ ఆఫీసర్లు కీలకంగా వ్యవహరించాలన్నారు. అర్బన్ మండలాల్లోనూ నోడల్ అధికారులు పటిష్టంగా పర్యవేక్షించాలని చెప్పారు. నీటి సంరక్షణ, నీటి భద్రత విషయంలో అన్నమయ్య జిల్లా మోడల్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు కావాలన్నారు. జలధార కార్యక్రమాన్ని సవాలుగా తీసుకుని పనిచేయాలన్నారు. భారీ వర్షాలు పడినా నీటి ముంపు లేకుండా ఉండేలా కాల్వలు, చెరువుల మరమ్మతులు చేపట్టాలన్నారు. వర్షాకాలంలో చెరువులన్నీ నింపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లాలో డ్రైనేజీలను బాగు చేసే అంశంపైన దృష్టి పెట్టాలన్నారు. అరుదైన జన్యు వ్యాధులతో బాధపడే పిల్లల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. పునర్విక ఘటనతో ప్రేరణ పొందిన మంత్రి లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అరుదైన వ్యాధులపై సమగ్ర దృష్టితో ప్రాజెక్టు పునర్విక ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వంతో విధానపరమైన మద్దతు బలోపేతానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యంత ఖరీదైన చికిత్సల ఖర్చు తగ్గింపుపైన మంత్రి లోకేష్ దృష్టి సారించారు. అంతర్జాతీయ ఔషధ సంస్థలతో భాగస్వామ్యానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వైద్యులు, నిపుణులతో కలిసి దీర్ఘకాలిక పరిష్కారాల అన్వేషణ జరపనున్నారు. అరుదైన వ్యాధులపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. బాధిత కుటుంబాలకు మద్దతు అందించే సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. చికిత్సలకు అందుబాటు సులభతరం చేయడంపైన చర్యలు సాగుతున్నాయి. ప్రతి చిన్నారికి సమానంగా చికిత్స అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రాజెక్టు పునర్వికను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నా క్యాంటీన్లకు 76 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు అన్నం పెట్టే అమ్మను తలపిస్తున్నాయని భువనేశ్వరి అన్నారు. అన్నా క్యాంటీన్ల సేవలు ఎంతో మానన పొందాయని, లక్షల మంది పేదల కడుపు నింపే మహోన్నత కార్యక్రమంగా కూటమి ప్రభుత్వం దీన్ని నిర్వహించడం గొప్ప విషయమని ఆమె అభిప్రాయపడ్డారు. 5 రూపాయలకే పరిశుభ్ర వాతావరణంలో ప్రభుత్వం గౌరవంగా పేదలకు భోజనం అందిస్తోందని భువనేశ్వరి తెలిపారు. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో చెక్ను అన్నా క్యాంటీన్ సీఈఓకు అందించారు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నా క్యాంటీన్లకు 76 లక్షల విరాళాన్ని సీఎం క్యాంపు కార్యాలయంలో చెక్ను అన్నా క్యాంటీన్ సీఈఓకు అందించారు. ముఖ్యమంత్రి జన్మదినమైన ఏప్రిల్ 20న రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లలో పూర్తి ఉచితంగా భోజనం అందించాలని భువనేశ్వరి కోరారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పేదలకు కడుపు నింపే అన్నా క్యాంటీన్లకు విరాళం ఇవ్వటం ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో అన్నా క్యాంటీన్లలో పౌష్టికాహారం అందించడం గొప్ప విషయమని వెల్లడించారు. రోజువారీ కూలీలు, పేదలు ఈ పథకం ద్వారా ఎంతో లబ్ధి పొందుతున్నారని, ఇలాంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఆమె కోరారు. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నాయకత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి వెళుతోందని చెప్పారు. 350 కోట్ల రూపాయల వ్యయంతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 60వ డివిజన్ వాంబే కాలనీలో ఎంపీ లాడ్స్ నిధిలో 75 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అతిథులుగా విచ్చేశారు. భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి వీధి అభివృద్ధి బోండా ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. 2014-2019 మధ్యలోనే
రోడ్లు, డ్రైన్లు నిర్మించడం జరిగిందని, కాలనీలను అభివృద్ధి చేశారన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమ నాయకత్వంలో 350 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. పేద క్రైస్తవ సోదరులు మరియు బడుగు బలహీన వర్గాల సామాజిక అవసరాలను గుర్తించి పాస్టర్స్ అసోసియేషన్ విన్నపం మేరకు ఎంపీ నిధులను క్రిస్టియన్ కన్వెన్షన్ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతవాసుల కోరికైన రైల్వే అండర్ బ్రిడ్జిను కూడా త్వరలో నిర్మించబోతున్నామని అన్నారు. చాలా ఆనందంగా ఉంది. వారి చేతుల మీదుగా ఇవాళ శంకుస్థాపన చేసుకుని ఇక్కడ ఉన్న ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలు నివసించే ప్రాంతం, ముఖ్యంగా క్రైస్తవులందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క హాలు ఉండబోతుంది. పేద క్రైస్తవులకి ఇటువంటి కార్యక్రమాలన్నీ ఈ రాబోయే 3 సంవత్సరాల కాలంలో కూడా ఎక్కడ ఏమైతే అవసరాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ గుర్తించి ముందుకు తీసుకెళ్తాం. ఈ ప్రాంత వాసుల మరొక కోరికైన రైల్వే అండర్ బ్రిడ్జ్ బాంబే కాలనీ నుంచి మధురానగర్ వరకు ఒకరోజు బోండా ఉమ్మ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్షన్స్ కూడా ఇక్కడ చేయటం జరిగింది. వారు నిరంతరం నాకు ప్రతిదీ గుర్తు చేస్తా రైల్వే మంత్రి గారి దగ్గరికి వెళ్ళి దాన్ని శాంక్షన్ కూడా తీసుకురావడం జరిగింది. తప్పకుండా అతి త్వరలో కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్న డ్రైనేజీని కూడా మార్చి రాబోయే 2 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న ప్రజలు బందర్ రోడ్డుకి డైరెక్ట్ రోడ్లో రీచ్ అయ్యే విధంగా ఆ ఆర్యూబీ కూడా ఉండబోతుంది. ఇటువంటి ఎన్నో అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 2024లో తాను ఎమ్మెల్యేగా, ఎంపీగా కేశినేని శివనాథ్ గెలుపొందిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతోందని, నియోజకవర్గానికి పూర్వ వైభవం తీసుకొచ్చామని చెప్పారు. గతంలో తాను ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దానని తెలిపారు. ఇక్కడ డంపింగ్ యార్డు సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి చెత్త సమస్యకు పరిష్కారం చూపించాలని, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంటును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత 21 నెలలుగా 350 కోట్ల రూపాయల వ్యయంతో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధిలో ప్రదంగా తీసుకెళ్ళాం. దానికి వాంబే కాలనీలో దారి లేకపోతే వాంబే కాలనీ చెత్త ప్లాంట్లోంచి ఆ రోజు రోడ్డు వేసింది శాసనసభ్యుడిగా బోండా ఉమ. అట్లాగే ఇక్కడ చెత్త ఉండేది, 2 లక్షల టన్నుల చెత్త ఉంటే ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఆ చెత్త కుట్లు ఎక్కించి మొత్తం చూపించి సమస్యని శాశ్వత పరిష్కారం దిశగా ఈ ఉన్న చెత్తను మొత్తం తరలించడమే కాకుండా ఇవాళ భవిష్యత్తులో రాబోయే 50 సంవత్సరాలు 100 సంవత్సరాలకు కూడా ఇక్కడ ఎటువంటి చెత్త వాసన అనేది కానీ చెత్త అనేది లేకుండా దీన్ని పూర్తిగా ఈ చెత్త నుంచి సంపద సృష్టించే పవర్ ప్లాంట్ను కూడా ఆ రోజు మేము 14-19లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే గుంటూరు దగ్గర జిందాల్ పవర్ ప్లాంట్ని పెట్టి ఇవాళ విజయవాడ నగరం నుంచి రోజు ఉత్పత్తి అయ్యే 700 టన్నుల చెత్తని ప్రతిరోజు కూడా ఇక్కడ ఎక్కడా ఉంచకుండా తీసుకెళ్ళి అక్కడ ఇవ్వటం, ప్లస్ దాని నుంచి పవర్ జనరేషన్ చేయటం వల్ల చెత్త నుంచి సంపద వస్తుంది. అంటే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, ఒక పని చేసే శాసనసభ్యుడు, ఒక పని చేసే పార్లమెంట్ సభ్యుడు ఉంటే ఏ విధంగా ఉంటుందో ఇవాళ ప్రజలు స్వయంగా చూస్తూ ఉన్నారు. గత 21 నెలలుగా 350 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్లు, వాటర్ ట్యాంకులు, అట్లాగే కమ్యూనిటీ హాల్స్, అట్లాగే హెల్త్ సెంటర్స్, స్కూల్ బిల్డింగ్స్, పార్కులు అనేక రకాలుగా చేశాం. ఎన్నికల హామీలో ఏదైతే వాంబే కాలనీలో ఉన్న చర్చి పాస్టర్స్ అందరికీ, ఫెలోషిప్ సంఘానందరికీ కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి అప్పుడు ఎలక్షన్ ముందు అడగగా గెలిచిన తర్వాత మన ఎమ్మెల్యే గారు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇదే విధంగా ఈ సి బ్లాక్లో ఉన్న ఈ గ్రౌండ్ని శాంక్షన్ చేసి మన ఎంపీ గారి నిధులతో 75 లక్షలతో నిర్మాణాన్ని పూర్తి చేసి అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఈరోజు శంకుస్థాపన చేయడం ఎమ్మెల్యే గారు, ఎంపీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అగ్ని ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, మన భద్రత మన చేతుల్లోనే ఉందని, ఇతరులకు కూడా అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాను ఫైర్ సేఫ్టీ జిల్లాగా తీర్చిదిద్దాలని, దానికోసం అగ్నిమాపక శాఖ సిబ్బంది ఎప్పుడూ సిద్ధంగా ఉంటారన్నారు. ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ పేరిట నగరంలో 5K రన్ నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు, డీజీపీ కృష్ణకాంత్ పటేల్, ఫైర్ సర్వీసెస్ డీజీ రమణ, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు. జెండా ఊపి 5K రన్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 14వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా అగ్నిమాపక శాఖ 5K రన్ను నిర్వహించిందన్నారు. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారని చెప్పారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, జరిగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరించేందుకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫైర్ క్యాచింగ్ మెటీరియల్ అయితే ఉంటుందో అది క్లీన్గా పెట్టండి. వెంటిలేషన్ బాగుంటే ఫైర్ ఈజీగా ఆపవచ్చు. ఈవెన్ అగ్నిమాపక సిబ్బంది వచ్చినా కూడా అక్కడ ఎక్కువ ఈ ఫైర్ క్యాచింగ్ మెటీరియల్ ఉందనుకోండి, సో అది తీయడానికి వీళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ టైంకి ఆల్రెడీ చాలా డ్యామేజ్ జరిగిపోయింది కాబట్టి సో మన సేఫ్టీ మన చేతిలోనే ఉంది. కాబట్టి మీరందరూ అవేర్గా ఉండి ప్రజల్ని కూడా అవేర్నెస్ కల్పించి మన జిల్లాని ఫైర్ సేఫ్టీ జిల్లాగా తీర్చిదిద్దాలి. దానికి అగ్నిమాపక శాఖ అగ్నిమాపక సిబ్బంది ఎప్పుడు సిద్ధంగా ఉంది. మనం చూసాము, మనం డెమో చేస్తున్నాము, మాక్ డ్రిల్స్ ముమ్మరంగా చేస్తున్నాము. చాలా మంచి అవేర్నెస్ ఉంది. అవేర్నెస్ మరింత పెరిగి మన జిల్లాని, మన స్టేట్ని ఫైర్ సేఫ్టీ జిల్లాగా, ఫైర్ సేఫ్టీ స్టేట్. అనంతరం పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ప్రజలకు ఒక మంచి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, సేఫ్టీ కల్చర్ను అలవర్చుకోవాలన్నారు. వేసవిలో ఆహ్లాదకరంగా గడపాలంటే భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు వేసవిలో టైర్లు పేలే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో 1800 సెల్లార్లు ఉన్నాయని, నిరుపయోగంగా ఉన్నాయని, అందులో పనికిరాని వస్తువులు, అగ్నికి ఆస్కారం ఉండే వస్తువులు భద్రపరుస్తున్నారని, వాటన్నింటినీ తొలగించి శుభ్రం చేయాలన్నారు. సెల్లార్లను దేనికోసం వినియోగిస్తున్నామో దానికోసమే వాడాలన్నారు. అగ్నిమాపక శాఖ అద్భుతంగా ప్రజలకు సేవలు అందిస్తోందని, వరదల సమయంలో వారు అద్భుతమైన సేవలు అందించారని చెప్పారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ సేఫ్టీ వారోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం. ప్రజల్లో ఒక మంచి అవగాహన ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ఫైర్ సేఫ్టీనే కాదు, రోడ్ సేఫ్టీ కావచ్చు, ఎనీ సేఫ్టీ కల్చర్ అనేది ఒకటి మనందరం కూడా అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ సమ్మర్లో మనము ప్రతి ఇష్యూలో కూడా ఈ సమ్మర్ని మనం ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేయాలంటే కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు సమ్మర్లో టైర్స్ బర్స్ట్ అయ్యేసి కొన్ని ఘోరమైన ప్రమాదాలు జరుగుతుంటాయి. దాని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. జిల్లాలో దాదాపు 1800 సెల్లార్స్, ముఖ్యంగా విజయవాడ నగర పట్టణంలో 1800 సెల్లార్స్ ఉన్నాయి. ఈ 1800 సెల్లార్స్ నిరుపయోగంగా ఉంటున్నాక జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టు అక్కడ వేస్ట్ మెటీరియల్ స్టోర్ చేస్తూ అలాగా చేస్తున్నారు. అలా కాకుండా ఒక్కసారి అన్నీ కూడా క్లీన్ చేసుకునేసేసి దాన్ని సెల్లార్ని ఏ పర్పస్ గురించి ఉపయోగిస్తున్నామో ఆ పర్పస్కి ఉపయోగించుకోవచ్చు. కంట్రోల్డ్ ఫైర్ అనేది వాడుకోవటం వల్ల సమాజం ముందుకెళ్తాను. వైద్యుడిగా నేను చెప్పాల్సింది ఏంటంటే, మనకు ఫైర్ లేకుండా ఏ రోజు జరగదు. మనం ఆహారం వండుకోవాలంటే ఫైర్ ఉండాలి. ఆహారం మనం వండుకోవటం మొదలుపెట్టినాక హ్యూమన్ బాడీలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. మన దంతాలు చిన్నయ్యాయని మనం సమాజం ముందుకి పురోగమించి మంచి ఆహారాన్ని తీసుకోగలుగుతున్నాం. నేను ఇప్పటికీ కూడా మసాయి అని ఒక ట్రైబ్ చూశాను. టాంజానియా వారి గుడిసెల్లోకి వెళ్ళడం జరిగింది. ఇంకా కూడా ఎలిఫెంట్ డంగ్ నుంచి వాళ్ళు ప్రతిరోజు కూడా ఫైర్ని క్రియేట్ చేసుకుంటారు. అలాంటిది ఇప్పుడు సభ్య సమాజంలో మనందరికీ ఉన్న బాధ్యత ఏంటంటే, గజం 1000 లక్షలకు పెరిగిపోయిన సందర్భంగా వర్టికల్ బిల్డింగ్స్ వస్తున్నాయి. తర్వాత ప్రత్యేకంగా హాస్పిటల్స్ అనేవి వల్నరబుల్ పీపుల్ ఉంటారు, వృద్ధులు ఉంటారు, పిల్లలు ఉంటారు, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు. కనుక ఇలాంటి సమూహాల్లో అగ్నిమాపక శాఖ చాలా ఇంపార్టెంట్. ప్రత్యేకంగా విజయవాడ అగ్నిమాపక శాఖ ఎస్పెషల్ ఆయుష్లు ఎప్పుడైనా మాక్ డ్రిల్స్ ఉన్నప్పటికీ, మాకు ఎప్పుడైనా ట్రైనింగ్ ఇవ్వాల్సి వచ్చినా ఒక్క ఫోన్ కాల్తో వారు వచ్చి మాకు సహకరిస్తున్నారు. ప్రధాని మంత్రి పదవికి ఉన్న గౌరవాన్ని నరేంద్ర మోడీ పూర్తిగా మంట కలుపుతున్నాడని సిపిఐ జాతీయ నాయకులు రామకృష్ణ విమర్శించారు. జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి మొన్నటి మన్మోహన్ సింగ్ వరకు ఎంతో మంది దేశానికి ప్రధానులు అయ్యారని, బీజేపీకి చెందిన వాజ్పేయి కూడా 6 ఏళ్లు ప్రధానిగా చేశారని, కానీ ఏ ఒక్కరు కూడా ఇంతగా దిగజారి మాట్లాడలేదన్నారు. ప్రజలను ఉద్దేశించి నరేంద్ర మోడీ పచ్చి అబద్దాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే పాస్ అయిందని, అన్ని ప్రతిపక్ష పార్టీలు ఆమోదించాయని తెలిపారు. సిపిఐగా ముందు నుంచి మహిళా బిల్లుకు మద్దతుగా ఉన్నామని, బిల్లు రూపొందించడంలో గీతా ముఖర్జీ ప్రధాన పాత్ర పోషించారన్నారు. గతంలోనే బిల్లు పాస్ అయిందన్నారు. బిల్లు పాస్ అయినా వెంటనే అమలు చేయకుండా అడ్డంకులు పెట్టారని అన్నారు.
ఆటంకాలు తొలగించాలని విపక్షాలు కోరామని చెప్పారు. రాజకీయం కోసమే ప్రధాని మోడీ దీన్ని వాడుకుంటున్నారని తెలిపారు. బీజేపీకు కులం బలం ఉన్న రాష్ట్రంలో 78% వాళ్లకు సీట్లు పెరుగుతాయని, దక్షిణ భారతం ఈశాన్య రాష్ట్రంలో 33% సీట్లు తగ్గిపోతాయన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే పాస్ అయ్యింది. అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఆనాడు ఆ బిల్లును బలపరచడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మకమైన బిల్లు. ఇది దేవేగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1996లో ఆనాటి కమ్యూనిస్టు పార్లమెంటు సభ్యురాలు గీతా ముఖర్జీ గారు చైర్మన్గా వారు ఒక కమిటీ వేశారు. అప్పటి నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది. సిపిఐగా ముందు నుంచి కూడా మేము సిన్సియర్గా ఈ మహిళా బిల్లుకు మద్దతుగా ఉన్నాం. దీన్ని ప్రిపేర్ చేయడంలో గీతా ముఖర్జీ గారు ప్రధాన పాత్ర పోషించారు. అది అందరూ తెలిసిన విషయమే. నువ్వు బిల్లు పాస్ అయింది. బిల్లు పాస్ అయిన తర్వాత ఇవాళ మోడీ గారు ఏమంటారు, ఆ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆటంకాలు కల్పిస్తున్నారు అన్నారు. ఎవరు ఆటంకాలు కల్పిస్తున్నారు నేను అడుగుతా ఉన్నాం. ఆటంకాలు కల్పించిందే నీవని మేమంటా ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడైతే బిల్లు పాస్ అవుతుందో పాస్ అయిన వెంటనే అది అమల్లోకి రాకుండా నీవు 2 కండిషన్లు పెట్టావు. ఒకటేమో సెన్సస్ కావాలన్నావు, రెండోదేమో డీలిమిటేషన్ కావాలన్నావు. అసలు ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో ఒకటే చెప్తా ఉన్నాయి, నువ్వు చిన్న అమెండ్మెంట్ తీసుకొని రా, ఆ ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించి వెంటనే రేపటి నుంచే దాన్ని అమల్లో పెట్టు. నీకు అది కాకుండా నువ్వు ఇవాళ ఏం చేస్తావంటే రాజకీయంగా దీన్ని వాడుకుంటా ఉన్నావు. రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు ఉన్నవాళ్లు గొడవలు, అల్లర్లు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, సత్ప్రవర్తనతో మెలగాలని సెంట్రల్ డివిజన్ వైసీపీ దామోదర్ హెచ్చరించారు. చెడు నడత కలిగిన రౌడీ షీటర్లపై పోలీసు నిఘా ఉంటుందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. విజయవాడ సెంట్రల్ డివిజన్ పరిధిలోని పటమట, గుణదల, మాచవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు ఉన్న వారికి ఏసీపీ దామోదర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎవరైనా మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జైలు పాలవుతారని ఏసీపీ హెచ్చరించారు. సత్ప్రవర్తనతో మెలగాలని, ఉన్న షీట్లను క్లోజ్ చేయించుకునేందుకు ప్రయత్నించాలన్నారు. అలా కాకుండా వీరవిహారం చేద్దాం, మద్యం సేవించి గొడవలు చేయటం, అమ్మాయిలను వేధించడం, క్రికెట్ బెట్టింగ్లు చేయటం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఎవరిని ఉపేక్షించేది లేదని, ఎవరు కూడా మీకు సహకరించరన్నారు. అల్లర్లకు పాల్పడి నాయకుల దగ్గరకు వెళితే వాళ్లే తమను రక్షిస్తారనే అపోహలు ఉండవద్దని, ఎవరూ దగ్గరికి రానియరు, ఎవరు చెప్పినా వినరని అన్నారు. పాత రోజులు పోయాయని, రౌడీలకు ఏ నాయకుడు సహాయం చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు రౌడీయిజం లేదని, కష్టపడి పనిచేసుకున్న వాడిదే జీవితం అని తెలిపారు. అల్లర్లు, గొడవల్లోకి వెళ్లి అనవసరంగా జీవితాలను నాశనం చేసుకోవద్దని, జైలు పాలు కావద్దని కోరారు. భార్యా పిల్లలు తల్లిదండ్రులకు దూరమైపోతారని తెలిపారు. రౌడీ షీటు, సస్పెక్ట్ షీట్లుంటే ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం పెట్టి వెళ్లాల్సి ఉంటుందని, కేసులు గొడవలు లేకపోతే కుటుంబంతో హాయిగా గడపవచ్చని చెప్పారు. ఒకప్పుడు అంటే ఆ లీడర్ దగ్గరకు ఈ లీడర్ దగ్గరకు పోతే మనం అల్లం చేసిన వాడు వీడు ప్రొటెక్ట్ చేస్తారన్నది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవడు కూడా దగ్గర రానిడు, ఎవడు చెప్పినా ఎందుకు అర్థమైందా? ఇప్పుడు రౌడీ అనేటోడికి ఏ లీడర్ కూడా సాయం చేస్తూ లేడు. ఇప్పుడు ఆ పాత్రలు పోయినాయి. ఇప్పుడు ఆ రౌడీజం లేదు. అర్థమైందా? కష్టపడి పని చేసుకున్న వాడికే లైఫ్ ఉంది. మిగతా ఏదో ఇష్టం చూడండి, సాలరీ అయిపోదాం, ఏదైనా చేద్దాం, మనం ఏం చేసి నడుస్తుంది అనుకుంటే మాత్రం అందులో లేవు. మీ జీవితం స్పాయిల్ అయిపోయింది. షీట్లు ఉంటాయి, జైల్లో ఉంటారు. అర్థమైందా? మీ ఫ్యామిలీ పిల్లలు దూరం అయిపోతారు, తల్లిదండ్రులు దూరం అయిపోతారు. అందరూ కూడా మీ అంతా కాలనీలో కూడా మీ అంతా ఎప్పుడు చూసినా ఆదివారం అందరికీ ఇదే పరిస్థితి. ఆర్థికంగా వెనుకబడిన మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యంగా నార్త్ సౌత్ ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పుట్టగుంట సతీష్ కుమార్ ప్రశంసించారు. ఈ ఫౌండేషన్ గత 15 ఏళ్లుగా నిరంతరాయంగా సేవలు అందిస్తోందని తెలిపారు. మెడిసిన్, ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి సాంకేతిక కోర్సులు చదివే విద్యార్థులకు ఈ సంస్థ వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యంగా నార్త్ సౌత్ ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. విజయవాడ ప్రైడ్ మాధవాలో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంపికైన మెడికల్ విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ మరియు హ్యాపీ గెట్ టుగెదర్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పుట్టగుంట సతీష్ కుమార్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కొల్లి ప్రశాంతి ముఖ్య అతిథులుగా పాల్గొని స్కాలర్షిప్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ఆర్ఐల సహకారంతో స్థాపించబడిన ఈ ఫౌండేషన్ గత 15 ఏళ్లుగా నిరంతరాయంగా సేవలు అందిస్తోందని తెలిపారు. మెడిసిన్, ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి సాంకేతిక కోర్సులు చదివే విద్యార్థులకు ఈ సంస్థ వెన్నుదన్నుగా నిలుస్తోందని, కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సేవలను ఎక్కడ ఆపలేదని ఆయన గుర్తు చేశారు. మెడికల్ విద్యార్థులకు గుంటూరు మెడికల్ కాలేజ్ కానివ్వండి, విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వారికి కానీ నార్త్ సౌత్ ఫౌండేషన్ వారు సుమారు 1,75,00,000 రూపాయల చిల్లర స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమానికి నేను కూడా రావటం జరిగింది. దగ్గర గత ఎన్నో సంవత్సరాల నుంచి సౌత్ ఫౌండేషన్ వారు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం దగ్గర ఒక 10 కోట్ల రూపాయల వరకు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇవ్వటం జరుగుతుంది. దానిలో ఎక్కువ భాగం మనం విజయవాడ చుట్టుపక్కల తీసుకురావటం జరిగింది. దానికి సూర్పనేని వెంకటరత్నం గారు ప్రధాన కారణం. అట్లాగే మేమంతా కూడా ఈ యాక్టివిటీలో మొదటి నుంచి పార్టిసిపేట్ చేయటం, నా చేతుల మీదుగానే కొన్ని కోట్ల రూపాయల స్కాలర్షిప్లు ఈ ఫౌండేషన్ వారు ఇప్పించడం నిజంగా చాలా ఆనందపడుతున్న క్షణాలు. వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ ఆర్థిక వెసులుబాటు కోసం వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళని మరింత వాళ్ళ కోర్సులో ముందుకు రావడానికి, అభివృద్ధి చెందటానికి, వాళ్ళ అకాడమిక్స్ని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది చాలా గొప్ప విషయం. సో విద్యార్థులందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని మరింత బాగా చదువుకొని భవిష్యత్తు తరాలకి, సమాజానికి వాళ్ళ వైపు నుంచి మంచి వైద్యులుగా రాణించాలని. అనంతరం విజయవాడ చాప్టర్ కోఆర్డినేటర్ సూరపనేని వెంకటరత్నం మాట్లాడుతూ ఈ ఏడాది విజయవాడ చాప్టర్ పరిధిలో 700 మందికి పైగా విద్యార్థులకు సుమారు 1,76,35,000 విలువైన స్కాలర్షిప్లను మంజూరు చేస్తామని వెల్లడించారు. పారదర్శకత కోసం ఈ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం 2025-26 నందు మనం విజయవాడ చాప్టర్కి 700 పైగా స్కాలర్షిప్లు 1,76,35,000 ఇచ్చిన సందర్భంగాను, అలాగే 50 మంది మెడికల్ విద్యార్థులు ఫైనల్ ఇయర్ చదువుతూ వారికి ఈ స్కాలర్షిప్స్ వచ్చిన సందర్భంగా చెక్కులు ఇవ్వటం అనేది ఆపేసి డైరెక్ట్గా బ్యాంకులో డిపాజిట్ చేయటం మూలంగా అందరము హ్యాపీగా కలవాలనే ఉద్దేశంతో విద్యార్థులు, అలాగే మా నార్త్ సౌత్ ఫౌండేషన్ ఫ్యామిలీ మెంబర్సు, పుట్టగుంట సతీష్ గారు, చీఫ్ గెస్ట్ కొల్లి ప్రశాంతి గారు, అలాగే మా కంకణాల శ్రీనివాస్ గారు పాస్ట్ డిస్టిక్ గవర్నర్ గారు, అలాగే బాలాజీ ఆంధ్ర లయోలా కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ గారు, మేము అందరినీ గెట్ టుగెదర్ చేసి హ్యాపీగా ఈ సంతోషం. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ నార్త్ సౌత్ ఫౌండేషన్ ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సుమారు కొన్ని కోట్ల వరకు స్కాలర్షిప్లను అందజేస్తోందని, అందులో సింహభాగం విజయవాడ పరిసర ప్రాంత విద్యార్థులకు అందటం సంతోషకరమన్నారు. విద్యార్థులు ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో తాము కూడా మరికొందరికి సాయం చేసే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. వీరందరూ కూడా ఈ యొక్క ఫౌండేషన్ పెట్టి ఏదైతే ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, ఇంకా అదర్ టెక్నికల్ కోర్సెస్ ఏ అయినా కూడా, ఫార్మసీ, నర్సింగ్, ఇవన్నీ కూడా ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో, ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా వీరు ఒక 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఫౌండేషన్ నుంచి ఈ యొక్క సేవలు చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఈరోజు ఫైనల్ ఇయర్ చదువుతున్న మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి గెట్ టుగెదర్ పెట్టడం జరిగింది. వీరు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎవ్రీ ఇయర్ వీళ్ళందరికీ కూడా పిల్లలకి స్కాలర్షిప్స్ ఇవ్వటం అనేది ఈ ఫౌండేషన్ నుంచి జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయటం చాలా ఈజీ, దాన్ని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆర్థిక సమస్యలన్నీ కూడా ఇప్పుడు ఒకలాగా ఉండవు, రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఇవాళ ప్రపంచ పరిస్థితులు చూస్తున్నాం మనం. అదేవిధంగా కోవిడ్లో కూడా మనం చూసాము. కోవిడ్లో కూడా ఈ యొక్క ట్రస్ట్, ఈ ఫౌండేషన్ యొక్క సేవలు ఎక్కడ కూడా ఆగకుండా ఇదే విధంగా వీళ్ళు కంటిన్యూ చేయడం నిజంగా ఆ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ చలసాని మల్లికార్జునరావు, సీనియర్ ప్రోగ్రామర్ సత్తారు బాబురావు, బొప్పన మోహన్ రావు, మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు. హిందూ దేవుళ్లపై నటుడు ప్రకాష్ రాజు చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తప్పుపట్టారు.
ప్రకాష్ రాజ్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోట్లాది మంది ఆరాధించే హిందూ దేవుళ్ల గురించి అవమానకరంగా మాట్లాడి తన మాటలను మీడియా వక్రీకరించిందని చెప్పడం ఆయనకు అలవాటుగా మారిపోయిందన్నారు. హిందూ మతం, సంస్కృతి, దేవాలయాలపై ప్రకాష్ బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం మొదటిసారి కాదన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శ హక్కు ఉన్నప్పటికీ అది ఎవరి విశ్వాసాలను అవమానించేలా ఉండకూడదని చెప్పారు. ప్రకాష్ రాజ్ హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మధ్య వరుసగా హిందూ సమాజం మీద, సంస్కృతి మీద, దేవాలయాల మీద, దేవుడి మీద, మతాల మీద విషం చిమ్ముతూ నేడు శ్రీరామచంద్రుని కోట్ల మంది ఆరాధించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క దేవుడి గురించి అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడి, అదేవిధంగా రాముడి కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంలో నోరు జారి ఉద్దేశపూర్వకంగా వివాదం చేసి నేడు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి కొంతమంది మతోన్మాదులు విమర్శిస్తున్నారు, కొంతమంది కావాలని విమర్శిస్తున్నారు. నాకు అన్ని మతాల మీద గౌరవం ఉంది, నువ్వు ఇతర మతాలను అవమానించలేదు, నీకు ఇతర మతాల మీద గౌరవం ఉందా లేదనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం కాదు. హిందూ సమాజాన్ని ఎందుకు అవమానించావు, రాముడిని ఎందుకు అవమానించావు, రాముడి కుటుంబాన్ని ఎందుకు అవమానించావు, 120 నుంచి 130 కోట్ల మంది దేశంలో ఆరాధ్యంగా పూజించేటువంటి శ్రీరామచంద్రుని యొక్క మాట్లాడాల్సినటువంటి వివాదం ఎందుకు వచ్చింది, ఈ విషయాలు మాట్లాడకుండా మళ్ళా ఈరోజు సిగ్గు లేకోకుండా ఈరోజు తన మీడియా ముందరకు వచ్చి మాట్లాడేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇది క్షమించరన్నటువంటిది. లయన్స్ క్లబ్ 316D జిల్లా ఆధ్వర్యంలో సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో యూనిక్ లయన్స్ కార్నివాల్ క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా జరిగాయి. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ తాతినేని శ్రీహరిరావు జన్మదినం సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకల్లో సభ్యులంతా ఉత్సాహంగా పాల్గొని వివిధ క్రీడల్లో పోటీపడ్డారు. రిలయబుల్ డెవలప్మెంట్స్ సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో విజేతలకు ప్రముఖుల సమక్షంలో బహుమతులు అందజేశారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు లయన్స్ 316D జిల్లా ఆధ్వర్యంలో యూనిక్ లైన్ కార్నివాల్ క్రీడా సంబరాలు ఉత్సాహభరితంగా జరిగాయి. సిద్ధార్థ ఫార్మసీ మరియు హోటల్ మేనేజ్మెంట్ కళాశాలల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ క్రీడా ప్రాంగణంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కేవలం సేవా కార్యక్రమాలకి పరిమితం కాకుండా సభ్యుల్లో నూతనోత్సాహాన్ని నింపేందుకు నిర్వహించిన ఈ స్పోర్ట్స్ కార్నివాల్లో రోజంతా వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ లయన్స్ జిల్లా 316D చరిత్రలో ఇలాంటి క్రీడా ఉత్సవాలు నిర్వహించడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ తాతినేని శ్రీహరిరావు పుట్టినరోజు వేడుకలను కూడా ఇదే వేదికపై జరుపుకోవడం జరిగిందన్నారు. ఇక్కడ పాల్గొన్న ప్రతి లైన్ మిత్రులు కూడా నా యొక్క శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం అనేది మన లయన్స్ 316D జిల్లాకి ఎంతో గర్వకారణమని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క లయన్స్ అనేది ఎప్పుడూ సేవా కార్యక్రమాల్లోనే కాదు, ఈ రకంగా ఈ స్పోర్ట్స్లో కూడా పార్టిసిపేట్ చేసి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను రకరకాలైన గేమ్స్ అండ్ స్పోర్ట్స్తో ఈ రోజంతా నిర్వహించుకోవటం, ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడాను మా పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ చిగురుపాటి వరప్రసాద్ గారి స్ఫూర్తి అండి మాకు. ఆయన రావటం, అలాగే మా యొక్క మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ మేకా శ్రీరామ్ సురేష్ గారు కూడా రావటం కూడా మాకు ఎంతో ఆనందకరమైన విషయం. ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ ఎలెక్ట్ ఎన్వీఎస్ ప్రసాద్, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎర్రమరెడ్డి గాంధీలతో పాటు కార్యక్రమ నిర్వాహకులు రామ్దేవ్, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. రిలయబుల్ డెవలప్మెంట్స్ సంస్థ సౌజన్యంతో నిర్వహించిన ఈ పోటీల విజేతలకు సాయంత్రం జరిగే ప్రత్యేక కార్యక్రమంలో చిగురుపాటి వరప్రసాద్, మేకా శ్రీరామ్ సురేష్ల చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ నిరంతరం కృషి చేస్తుందని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. గతంలో తాము ఏమి సాధించామో, రాబోయే రోజుల్లో ఏమి సాధించాలనేది కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలన్నారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ నగర 15వ మహాసభ గాంధీనగర్లోని దాసరి భవన్లో జరిగింది. సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఏఐటీయూసీ మొదటి తరం నాయకులు తీసుకొచ్చిన సాంప్రదాయం నేటికి కొనసాగుతోందన్నారు. కూలీ రేట్ల విషయంలో ముఠా కార్మికులు ఇటీవల సమ్మె నోటీసులు ఇచ్చారని, సమ్మెకు వెళ్లకముందే యజమానులు చర్చించి ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ నిరంతరం కృషి చేస్తోందన్నారు. గతంలో తాము ఏమి సాధించామో, రాబోయే రోజుల్లో ఏమి సాధించాలనేది కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలన్నారు.
రోజుకు 8 గంటలు పని విధానం రావడానికి అనేక మంది నాయకుల పోరాటం ఫలితమని చెప్పారు. వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా 8 గంటల పని విధానాన్ని అమలు చేసుకుంటున్నామని తెలిపారు. ఈ రోజున ఒకప్పుడు పని గంటలు ఎన్ని గంటలు ఉండేవి? పని చేయాలంటే కార్మికుడికి అసంఘటిత రంగమా సంఘటిత రంగమా అనేటటువంటి పక్కన పెడితే పని చేసేటటువంటి దానికి టైం లేదు. నువ్వు పొద్దున్న లేచిన కాడి నుంచి గొడ్డు చాకరీ అంటారు చూసారా, ఆ మాదిరిగా 16 గంటలు 18 గంటలు పని చేయాలి. కానీ ఇప్పుడు మీరు ఎన్ని గంటలు పని చేస్తున్నారు? 8 గంటలు. 8 గంటలు వచ్చిందంటే దాని వెనక ఎంతమంది పెద్దలు పోరాటాలు చేశారు, ఎంతమంది కార్మికులు బలైపోయారు, తత్ఫలితంగా హక్కుల్ని ఏ రకంగా సాధించుకోగలిగారు అనేటటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలా లేదా? ఒకప్పుడు 18 గంటలు పనిచేస్తే తినడానికి కాలకృత్యాలు తెచ్చుకునేదానికి కూడా అంత టైం ఉండేది కాదు. టైం లేక ఉండేది కదా, మనం వెట్టి చాకరీ చేయటమే. కాబట్టి ఈ వెట్టి చాకరీకి వ్యతిరేకంగా మరి మన 8 గంటల పని విధానం సాధించుకున్నాం. విజయవాడ లబ్బిపేటలోని పోలీస్ క్వార్టర్స్లోని రామాలయంలో హెడ్ కానిస్టేబుల్ మధు మనవడు జేస్వా కార్తిక మహేంద్ర రుద్ర మొదటి పుట్టినరోజు సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాశ్చాత్య సంస్కృతికి భిన్నంగా సనాతన ధర్మాన్ని చాటి చెప్పేలా 20 జంటలతో కలిసి వేద పండితుల ఆధ్వర్యంలో ఈ వేడుకను జరిపించారు. విదేశాల్లో ఉంటున్నప్పటికీ స్వదేశీ సంప్రదాయాలను గౌరవిస్తూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి 350 మందికి పైగా హాజరయ్యారు. విజయవాడ లబ్బిపేట పోలీస్ క్వార్టర్స్లోని రామాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు శాస్త్రోక్తంగా జరిగాయి. హెడ్ కానిస్టేబుల్ మధు మనవడు జేస్వా కార్తీక మహేంద్ర రుద్ర మొదటి పుట్టినరోజును పురస్కరించుకొని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పాశ్చాత్య సంస్కృతిలో కేక్ కటింగ్ వంటి వేడుకలకు భిన్నంగా మన సనాతన ధర్మాన్ని ప్రతిబింబించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెడ్ కానిస్టేబుల్ మధు, అతని కుమారుడు ఓంకార గోపీచంద్ తెలిపారు. సుమారు 20 జంటలు ఈ సామూహిక వ్రతంలో పాల్గొనగా 3 వేద పండితుల ఆధ్వర్యంలో వేద పారాయణం నిర్వహించారు. విదేశాల్లో ఉంటున్నప్పటికీ స్వదేశీ సాంప్రదాయాలను మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని, సుమారు 350 మందికి పైగా అతిథులకు భోజన సౌకర్యం కల్పించామని నిర్వాహకులు వెల్లడించారు. ఈ వేడుక ద్వారా తెలుగు భాషను, హిందూ ధర్మాన్ని చాటి చెప్పడం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. మన తెలుగు భాషని మరియు మనకు సంబంధించినటువంటి ఈ ధర్మాన్ని పాటించాలి అని ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ విదేశానికి వెళ్ళిపోయినా మన స్వదేశాన్ని మర్చిపోకూడదని మా అబ్బాయి ప్రథమ పుట్టినరోజుని ఈరోజు సామూహిక సత్యనారాయణ వ్రతం ద్వారా ఈ మన ధర్మాన్ని 30 కుటుంబాలకి పంచిపెట్టాలన్న దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ రోజున 50 కుటుంబాల వరకు సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని ముగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. నేను నెదర్లాండ్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నానండి. ఇక్కడ పుట్టినరోజుకి మొట్టమొదట సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతం చేసిన తర్వాత వేదపారాయణాన్ని 3 పంతులతోటి చేయించిన తర్వాత భోజనాలు పెట్టిస్తున్నామండి. 350 మందికి పైగా భోజనాలకు వస్తున్నారు. మా నాన్నగారు పోలీస్ హెడ్ కానిస్టేబుల్గా ఇక్కడ ఈ గత 35 సంవత్సరాలుగా ఇదే సర్వీస్లో ఉన్నారు. అయితే మేము ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాను అన్న నేను తినే ప్రతి అన్నం మెతుకుకి వెనకాల ఉన్నటువంటిది ఈ పోలీసులు ఇచ్చినటువంటి జీతమే కాబట్టి వారికి ఎంతో కొంత పుణ్యాన్ని అందజేయాలనే చంద్రన్న జన్మదిన వజ్రోత్సవ వేడుకలను గత ఏడాది ఏప్రిల్ 20వ తేదీన ప్రారంభించి ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని రేపు గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో నిర్వహిస్తున్నట్లు PMKM ఫైన్ ఆర్ట్స్ చైర్మన్ పసుపులేటి వెంకటరమణ తెలిపారు. రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి అపర చాణక్య CBN అవార్డును ఇస్తున్నామని అన్నారు. నందమూరి బసవతారకం పేరు మీద ఆదర్శ గృహిణి అవార్డును విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాతకు ఉత్తమ అవార్డు అందజేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో PMKM ఫైన్ ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో రేపు నిర్వహించనున్న చంద్రన్న జన్మదిన వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమం ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. అనంతరం PMKM ఫైన్ ఆర్ట్స్ సంస్థ చైర్మన్ పసుపులేటి వెంకటరమణ, వైస్ చైర్మన్ అశోక్ మాట్లాడుతూ రేపు నిర్వహించే వజ్రోత్సవాల కార్యక్రమంలో రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి అపర చాణక్య CBN అవార్డులను ఇస్తున్నామని అన్నారు. నందమూరి బసవతారకం పేరు మీద ఆదర్శ గృహిణి అవార్డును విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాతకు అందజేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు స్వర్ణ జన్మదినోత్సవాన్ని కూడా తామే నిర్వహించామని, 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని
76వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఏడాది పాటు వజ్రోత్సవాలను కూడా నిర్వహిస్తున్నామన్నారు. చంద్రబాబు పైన అనేక బయోపిక్స్ పుస్తకాలు రాసి ఆవిష్కరించడం జరిగిందని, ఆయనపైన ఒక డాక్యుమెంటరీ కూడా తీశామన్నారు. 100 నాటిక పోటీలు ఏర్పాటు చేసి 13 జిల్లాల్లో నిర్వహించామన్నారు. చిత్తశుద్ధితో నిస్వార్థంగా తాము కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఆయన పేరిట ధర్మచక్రం సినిమా తీశామని, మేలో మహానాడు అయిన తర్వాత విడుదల చేయాలనుకుంటున్నామని అన్నారు. చంద్రబాబు పేరు మీద అత్యధిక కార్యక్రమాలు చేస్తోంది తమ PMKM సంస్థ అని చెప్పారు. పదవులు ఆశించకుండా తమ పని తాము చేసుకొని పోతున్నామని తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా తమకు అపాయింట్మెంట్లు ఇవ్వటం లేదన్నారు. సీఎం గారి మీద బయోపిక్స్ మొట్టమొదటి బుక్స్ 1999-2000 రాసిన వ్యక్తి ఎవరైనా ఉంటే పసుపులేటి వెంకటరమణ అని నేను. అలాగే ఆయన పేరుతోటి ప్రతి జన్మదినోత్సవానికి నాటిపోటీ జరుపుతూ ఉన్నది కూడా వివిధ ప్రాంతాల్లో PMKM సంస్థ ద్వారా నేనే జరుపుతూ ఉన్నాను. ఆయన పేరుతోటి ధర్మచక్రం అనేటువంటి ఒక సినిమాను కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ సినిమాని ఆయన ఆవిష్కరణ ఏర్పాటు చేశారు. రేపు మే మహానాడు అయిపోయిన తర్వాత ఆ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద అత్యధికంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒక PMKM సంస్థ మా టీం అనే మాత్రం నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఎవరో కొత్తగా ఒక బుక్ రాసి ఆయన దృష్టిలో తీసుకొని పోయి అలా పైరవీలు చేసి పదవులు తీసుకొని ఈ విధంగా రకరకాలుగా వ్యక్తులు ఉంటుంటారు. కానీ పదవులు ఆశించకుండా మేము మా పని మేము చేసుకుంటూ పోతున్నాం. దీనికి ఎవరు స్పాన్సర్స్ కూడా ఉండరు. మా ప్రతి కార్యక్రమానికి మాకు లోకల్ ఎమ్మెల్యే బాణ ఉమా గారు పిలిచిన ప్రతిసారి, ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా 2014 నుంచి కూడా ఆయన ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు. ఇక్కడ లోకల్గా మేము కొంతమంది రాజకీయ నాయకులు పిలుస్తూ ఉంటాం, కానీ వారికి ఉన్నటువంటి ఇబ్బందుల వలన లేకపోతే వారికి ఉన్నటువంటి సొంత పనుల వలన ఈ మన వజ్రోత్సవానికి కానీ అలాగే స్వర్ణోత్సవాలకు కానీ వాళ్ళు హాజరు కాలేకపోయారు. ఒక బోండా ఉమా గారు మాత్రం మాకు ఎప్పుడు కూడా పిలిచిన వెంటనే వస్తూ మాకు చేదోడు వాదోడుగా ఉంటున్నందుకు ఆయనకి మరీ నేను ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అపోహలు అవన్నీ తొలగిస్తూ ఆయన ఉన్నతమైనటువంటి మనసుని, ఆయన ఉన్నతమైనటువంటి ఆశయాన్ని ప్రజలకు చెప్పాలి అని చెప్పేసి ధర్మచక్రం సినిమా తీశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అలాగే రెడ్ బుక్, నగ్న సత్యం రెడ్ బుక్ అనే సినిమాని ఇప్పుడు ప్రారంభించారు. దగ్గర సగం పూర్తయింది, చివరిది షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు. అది ఈ కార్యక్రమాలు కాకుండా వజ్రోత్సవాల్లో భాగంగా ఈ రోజున రేపటి రోజు అంటే 20వ తారీఖున మీ మీడియా ప్రతినిధులందరి తరపున కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము ప్రజల్లోకి వెళ్ళాలి అని కానీ ఏదో లాభం పొందాలని కానీ కాదు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న పసుపులేటి వెంకటరమణ గారికి తోడుగా ఉండి ఆయన ఆశయానికి మేము చేదోడు వాదోడుగా ఉండి నడిపించాలి అని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల ఉద్యోగాలు పొంది పైకి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఉద్యోగులు పూలే అంబేద్కర్ బోధించిన వాటిని నిరంతరం బోధిస్తేనే సమాజంలో మార్పు వస్తుందని సంఘం ప్రతినిధులు అంజయ్య, దినకరమూర్తి తెలిపారు. ఈ వర్గాల ఉన్నతి, సంక్షేమం, హక్కులను సాధించేందుకు, సదుపాయాలు ఇప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ బహుజన ఉద్యోగుల సంఘం కృషి చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ బహుజన ఉద్యోగుల సంఘం సమావేశం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జరిగింది. సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కలుపుకుని కార్యక్రమాలు నిర్వహించాలని సంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు కలుపుకుని వారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన రిజర్వేషన్ల వల్లే ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఆ ఉద్యోగాలను వారు అనుభవిస్తూ సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని, తిరిగి సమాజానికి ఏమీ చేయటం లేదన్నారు. దానికి కారణం వారిని నడిపిస్తున్న సంఘాలకు సమాజం, పేద వర్గాల పట్ల, పేద కులాల పట్ల నిబద్ధత లేదని, కేవలం ప్రభుత్వం, ఉద్యోగులు అనే కాన్సెప్ట్తో ఆగిపోతున్నారని చెప్పారు. మనకంటే మన సమాజం 90% వెనుకబడి ఉందని, అతి దారుణ సామాజిక రుగ్మతలు కింది కులాల ప్రజలను పట్టి పీడిస్తున్నాయని అన్నారు. ఈ సమాజం చైతన్యం లేకపోవటం వల్ల ఇతర సమాజాల వాళ్ళ మీద వాటిని బలవంతంగా రుద్దటం కావచ్చు, వాళ్ళని ప్రభావ పెట్టే విధంగా కావచ్చు, వాళ్ళకి తాబేదారులకు మార్చుకోవడం కోసం ఈ సమాజాలకు ఇలాంటి దుర్బుద్ధులు అలవాటయ్యేటట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాటికి మా ప్రజలు బలవుతూ ఉన్నారు.
అది అనాదిగా జరుగుతూనే ఉంది. ఈరోజే కొత్తగా వచ్చిందేం కాదు. బట్ వాటి నుంచి మా ప్రజలను విముక్తి చేయాలి అనేటువంటి తత్వంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అట్లాగే మహాత్మా జ్యోతిబా ఫూలే గారు పనిచేశారు. వాళ్ళు పనిచేసినప్పటికీ ఈ ప్రజల్లో ఇంకా అనుకున్నంత మార్పు రాలేదు. అటువంటిప్పుడు నిరంతరం పనిచేస్తూ ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఉద్యోగ వర్గంగా ఈ రిజర్వేషన్ అనుభవించి పైకి వచ్చిన వాళ్ళు ఫూలే అంబేద్కర్ గారు ఏం బోధించారో వాటిని నిరంతరం బోధిస్తూ ఉంటేనే ఈ చైతన్యం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈ ఒక్క సమస్య కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల వాళ్ళు కూడా కలుపుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి కోసం మాకు తెలిసిన విధంగా మా అంచనాకు మా ఏరియాలో ఉన్న వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి కోసం ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని జిల్లాల్లో నుండి కూడా మా శాఖను విస్తృత స్థాయిలో బలోపేతం చేస్తాము. సో మా ఉద్దేశము అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం పే బ్యాక్ టు ది సొసైటీ కేవలం ఉద్యోగస్తుల యొక్క సమస్యలే కాకుండా సామాన్య ప్రజల సమస్యలు కూడా ఏదైనా మా దృష్టికి వస్తే వాటిని కూడా తీర్చడానికి మా వంతుగా కొంత కాంట్రిబ్యూట్ చేసుకొని వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించడానికి కోసం ఈ సంస్థ ఏర్పడింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయటం లేదని మాల మహానాడు మాల మహాసభ నేతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో దళితులు దళిత క్రిస్టియన్లపై ప్రభుత్వ వివక్ష అణచివేత చర్యలకు నిరసనగా భవిష్యత్తు కార్యాచరణపై జై భీమ్ మాల మహానాడు నాయకుల సంయుక్త ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు తెలిపి కూటమి ప్రభుత్వం రావడంతో తమ వంతు సహాయ సహకారాలు అందించామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రద్దు చేసిన సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేస్తారని, అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని కొనసాగిస్తారని అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలోని అన్ని మాల సంఘాలను ఏకం చేసి చంద్రబాబును గెలిపించడం జరిగిందన్నారు. 21 నెలల్లో ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కూడా దుర్వినియోగం అవుతున్నాయని చెప్పారు. అంబేద్కర్ విదేశీ విద్యా స్కీమ్ను మరలా కొనసాగిస్తారని అనేక హామీలు మాకు ఆ రోజు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈరోజు కూడా ఆ రోజు ఏదైతే రాష్ట్రంలో ఉన్న అన్ని మాల సంఘాలు ఏకతాటి మీదకి తీసుకొచ్చి మేము రాష్ట్ర వ్యాప్తంగా నేను కానీ వెంకట్రావు గారు కానీ పర్యటన చేసి చంద్రబాబు గారిని అధికారంలో తీసుకురావాలని మాల సామాజిక వర్గంతో పాటు అన్ని సామాజిక వర్గ ప్రజలను విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో మాకిచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా ఈ ప్రభుత్వ హయాంలో అమలు కావట్లేదు. అదేవిధంగా ఏదైతే రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కులు కూడా దుర్వినియోగం ఎక్కువగా జరుగుతూ ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి హక్కుల్ని పోరాటం ద్వారా తెచ్చుకోమన్నాడు, కానీ హక్కుల్ని అడుక్కోవద్దు అని ఆయన భావజాలంతో పనిచేసినటువంటి మా పైన ఆ బాధ్యత ఉంది. కాబట్టి మీడియా మిత్రులకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ వాస్తవ పరిస్థితులు తీసుకురావాలని ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రద్దు చేసి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తా అన్నారు. 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ రోజుకి ఎస్సీ కార్పొరేషను పేరుకి మాల కార్పొరేషన్ మాది కార్పొరేషన్ పెట్టారు, కానీ ఏ రోజన్నా నిధులు మంజూరు చేశారా? అంతేకాదు ఈరోజు హిందువులకి క్రైస్తవులకి అంతకుముందు మన రాష్ట్రంలో ఇటువంటి సంఘర్షణ వాతావరణం ఎప్పుడూ లేదు. ఈ మధ్య కొత్తగా హిందువులు వేరు క్రైస్తవులు వేరు అనేది రాష్ట్రంలో చర్చ మొదలైంది. మీ ఎన్డీఏ ప్రభుత్వంలో మీ కూటమిలో శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి చర్చలకు పర్మిషన్స్ లేవు, దీన్ని అడ్డుకుంటాను, ఇక్కడ రామాలయం కట్టి తీరుతాను అని కులాల మధ్య అంతర్యాలు పెట్టే విధంగా రఘురామకృష్ణరాజు ఈరోజు రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న రోజుకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.